మేము కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు తోట చంద్రశేఖర్ గారు, నేను అలానే ఇంకా పెద్దలు 3 రిక్వెస్ట్లు అడిగాము ఆయన్ని. ఒకటి, ఇక్కడ ఆంధ్రా నుంచి వచ్చినటువంటి కమ్యూనిటీస్ అందరూ కూడాను సిటీలో ఒక ఎంపీ పోస్టు, ఒక ఎమ్మెల్యే పోస్టు కబ్జా చేశారు, మాకు అవకాశం ఏంటి అని అడిగాం. ఆయన అవకాశం ఆ రోజుల్లో ఆంధ్రాలో మనం కమ్యూనిటీకి నేను కంప్లీట్గా సపోర్ట్ చేస్తాను, మీరు మిగతా రెడ్డి కమ్యూనిటీస్ ఎలా ఉన్నారో మీరు కూడా అలా అభివృద్ధి చెందాలి అన్న ఏకైక ఉద్దేశంతో ఆ రోజు జరిగిన డెలిబరేషన్స్ అన్నీ, దాంట్లో భాగంగానే నేను తోట చంద్రశేఖర్ గారు ఇద్దరం పార్టీలో జాయిన్ అయ్యాం. మాతో పాటు ఇంకా పెద్దలు కూడా జాయిన్ అయ్యారు. అన్ఫార్చునేట్లీ అనుకున్నది జరగలేదు. కానీ కేసీఆర్ గారు హృదయం ఎంత పెద్దదంటే మేము అడిగిన 3 రిక్వెస్ట్లు అడిగాం. ఒకటి, సార్ మాకు ఒకటి సిటీలో ఓసీ కాపుకి ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఇవ్వమని అడిగాం. అలానే ఒక రాజ్యసభ కానీ లేదంటే లోక్సభ అయినా సరే, మాకు మల్కాజ్గిరిలో మంచి స్ట్రెంగ్త్ ఉంది, మాకేమని అడిగినప్పుడు నాకు ఇక్కడ ఈ తూర్పు కాపు మున్నూరు కాపు దాంతో నాకు కొంచెం ప్రాబ్లం వస్తుంది, కానీ మీరు అడిగిన 3వది మేము ఎక్కడ కూడా మాకు ఒక స్థలం అనేది లేదని చెప్పినప్పుడు, నేను అది మీకు ఇవాళ కాదు మీకంతా ఒక 20 రోజుల్లోనే చేస్తానని చెప్పని 20 డేస్లోనే మనం అడిగింది 5 ఎకరాలు ఆఫీసర్స్ ఎకర్ అవుట్స్కట్స్లో ప్రపోజ్ చేస్తే ఆయన పర్సనల్గా ఈ సైట్ని ఐడెంటిఫై చేసి మీరు దీన్ని మీ కమ్యూనిటీకి తలమానికంగా చూపెట్టుకోవాలి అని చెప్పిన ఉద్దేశంతో దీన్ని ఇచ్చారు. మనం ఇప్పటికే కొంచెం వెనకబడి ఉన్నాం. మధ్యలో ఒకసారి చంద్రశేఖర్ గారు నేను ఒకసారి ఆయన కలిసినప్పుడు ఆయన అడిగారు, ఏమైంది మీ ప్రోగ్రెస్, ఏమైంది బిల్డింగ్ది? ఎందుకంటే ఈ మధ్య మాకు ఐఏఎస్ ఐపీఎస్ అలానే మినిస్టర్స్కి ఇచ్చిన దాని మీద కోర్టులు చాలా అడ్వర్స్గా డెసిషన్స్ ఇచ్చినాయి. ఆ కంటెస్ట్ని ఆయన దృష్టిలో పెట్టుకొని మీరు త్వరగా దాంట్లో ఏదో ఒకటి కట్టేసుకొని మీరు దాంట్లోకి వెళ్ళగలిగితే ఎవడో మిమ్మల్ని ఏం చేయలేడు, లేదంటే తర్వాత ఎవడో ఒకటి కోర్టులో కేసేస్తాడు, దాని మీద ఇంజక్షన్ అంటారు, స్టేలు అంటారు, ఇదంతా మీ దగ్గర నుంచి పోతుంది. అది దాదాపు ఒక 1000 కోట్లకు సంబంధించినటువంటి ప్రాపర్టీ. అది మోర్ దెన్ ఎనీథింగ్ మీరు మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడాను దాన్ని ఒక ప్రెస్టీజియస్గా మిగతా వాళ్ళ ఈ 2 కమ్యూనిటీస్ కన్నా మనం ఏమాత్రం తక్కువ కాదన్న విధంగా మీరు నిర్మించుకోవాలని చెప్పారు. సో అది మనం అందరం కూడాను చిన్న చిన్న ఈగోసుకు పోకుండా, లేకపోతే ఒకళ్ళు ఇందాక సోదరులు చెప్పినట్టు పక్షులన్నీ ఎగురుతూ ఉంటే ఒకళ్ళకొకళ్ళం పోటీ కాదు. ఇప్పుడు నా స్ట్రెంత్ ఒక దాంట్లో ఉంటుంది, రావు గారిది ఒక స్ట్రెంత్ ఉంటుంది, చంద్రశేఖర్ గారిది ఒక స్ట్రెంత్ ఉంటుంది. మనందరం కలిసి పిడికిలు బిగించినప్పుడే మనం ఏదైనా సాధించగలం. అందరం అవసరం అయితే ఒక కొంచెం బెండ్ అయినా సరే మనం ఇక్కడ ఈ ఐకానిక్ టవర్ని మనం కట్టగలిగితే ఇది మన భావితరాలకి ఎంతో ఉపయోగపడుతుంది. వేరియస్ ప్రదేశాల నుంచి విద్యార్థులు వచ్చి చదువుకోవడానికి ఉంటుంది, సిటీగా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్ క్లాస్ డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరం కలిపి పనిచేద్దామని చెప్పని మరొకసారి అందరికీ సవినయంగా మనం చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.